భారతదేశంలో తోమా గారు చేసిన సేవ, ఆయన హతసాక్షి అయిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని భారతదేశపు క్రైస్తవులందరూ కూడా ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క పరిచర్యను, ఆయన యొక్క శిష్యత్వాన్ని సెలబ్రేట్ చేసుకునే దానికి 2021 సంవత్సరం జూలై 3వ తారీఖు, చాలామంది నమ్మేది ఏంటంటే జూలై 3వ తారీఖునే తోమా గారు ఏం చేశాడు, హతసాక్షి అయ్యాడు. కాబట్టి ఆ యొక్క దినాన్ని పురస్కరించుకొని యేసు ప్రభు యొక్క సువార్తను భారతదేశానికి తీసుకొచ్చిన ఆ సమయం నుంచి ఆయన 20 సంవత్సరాలు భారతదేశంలో దేవుణ్ణి ప్రకటించిన ఆ యొక్క విధానాన్ని బట్టి, భారతదేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆ విధానాన్ని బట్టి ఈ జూలై 3వ తారీఖు ప్రతి సంవత్సరం కూడా ఇండియన్ క్రిస్టియన్ డేగా జరుపుకునే దానికి భారతదేశంలోని అన్ని సంఘాలు ఏకగ్రీవంగా వాళ్ళు తీసుకున్న యొక్క అద్భుతమైన దినం ఈరోజు మనము కూడా జరుపుకుంటూ మనకి ఎంతగానో దీవెనకరం. కాబట్టి ఈరోజు మనం అపోస్తలుడైన తోమా జీవితంలోని ఇంకా కొన్ని విషయాల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. సో కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా దానికి వెనక ఉన్న ఒక వ్యక్తి యేసు ప్రభు యొక్క శిష్యుడైన తోమా. ఆ యొక్క గొప్ప శిష్యుల్లోని యొక్క శిష్యత్వ లక్షణాల గురించి మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత అంతగా ఆయన చేశాడు. భారతదేశంలో ఉన్న క్రైస్తవులుగా ఉన్న మనం ఏం చేయాలి అని ఒక తీర్మానం తీసుకొని ఈ యొక్క ఇండియన్ క్రిస్టియన్ డేని దైవిక పద్ధతిలో మనం ఏం చేద్దాం, సెలబ్రేట్ చేసుకుందాం. తోమా చేశాడు మంచిది, కానీ ఇక భారతదేశంలో ఉంటున్న మనం ఈ భారతదేశం కోసం మనం ఏం చేయాలి అనే దాంతో ఈ యొక్క కూడికను మనం ముగించుకోబోతున్నాం. భారతదేశాన్ని క్రీస్తు యొక్క వెలుగుతో వెలిగించిన క్రీస్తు శిష్యుడు ఎవరంటే తోమా. ఈయనకు మరి ఒక పేరుంది. సువార్తలో మనం చూసినప్పుడు దిదుమా అనబడిన తోమా. ఏంటండి దిదుమా? ఈ యొక్క హెబ్రూ లాంగ్వేజ్లో ఈయన పేరు థామస్, తోమా. అలాగే గ్రీక్ లాంగ్వేజ్లో దీన్ని దిదుమా అనే యొక్క పదం వాడబడింది. అందుకని దిదుమా అనబడిన తోమా అని బైబిల్లో చూస్తున్నాం. మనకు తెలుసు ఈ యొక్క తోమాకున్న పేరు హెబ్రూ లాంగ్వేజ్లో తోమా, అలాగే గ్రీక్ భాషలో ఏంటంటే దిదుమా అని పిలువబడుతుంది. ఈయన గలిలయ ప్రాంతానికి చెందినవాడు. యేసు ప్రభు యొక్క దినాల్లో మనం చూసినప్పుడు బైబిల్లో కొన్ని ప్రాంతాలు మనకు కనపడతాయి. ఒకటి గలిలయ, యూదయ, సమరయ. కాబట్టి ఇలాంటి పదాలు చాలా ఎక్కువగా సువార్తల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క దిదుమా అనబడిన యొక్క తోమా, యేసు ప్రభు యొక్క శిష్యుడైన యొక్క తోమా, ఆయన గలిలయ ప్రాంతానికి చెందినవాడిగా మనకు బైబిల్ సాక్ష్యమిస్తుంది. తర్వాత ఈ యొక్క తోమా గురించి నేను ఎక్కువగా తెలుసుకోవాలంటే ఒక సువార్తలో మాత్రం ఈయన గురించి ఎక్కువగా రాయబడింది. సినాప్టికల్ గాస్పుల్స్ అని ఉంటాయి, సారూప్యమైన సువార్తలు. అవి ఏంటంటే మత్తయి, మార్కు, లూకా. ఈ మూడు ఒక కోవలో ఉంటాయి. దాని బైబిల్ పండితులు ఏం చెప్తారంటే సినాప్టికల్ గాస్పుల్స్ అని చెప్తారు. మత్తయిలో ఉన్నాయి కొన్ని, మార్కులో ఉంటాయి. మార్కులో ఉన్నాయి, మత్తయిలో ఉంటాయి. మత్తయి మార్కుల్లో ఉన్నాయి, లూకాలో ఉంటుంది. లూకాలో ఉన్నది మత్తయి మార్కులో కూడా కనపడుతుంది. కానీ యోహాను సువార్త అనేది ఒక ప్రత్యేకంగా ఉంటుంది.
ఈ 3 సువార్తల్లో లేనివి యోహాను సువార్తలో ఉంటాయి. యోహాను సువార్తలో లేనివి మిగతా 3 సువార్తల్లో కూడా కనపడతా ఉంటాయి. కాబట్టి ఈ 3 సువార్తలు మీరు చూసినప్పుడు తోమా గురించి మీకు కనపడదు. మత్తయి, మార్కు, లూకాలో ఇక తోమా గురించి ఒక్క పేరు మాత్రమే ప్రస్తావించబడి యేసుప్రభు యొక్క శిష్యుల యొక్క వరుస క్రమంలో తోమా అనే పేరు వస్తుంది తప్ప ఆయన మాట్లాడిన మాటలు కానీ ఆయన చేసిన కార్యాలు కానీ మనం ఎక్కువగా తెలుసుకోవాలంటే అది ఒక సువార్తలో మాత్రం అది రాయబడింది. అది ఏంటంటే యోహాను సువార్త. కాబట్టి ఇక యోహాను సువార్తలో తోమా గురించి ఒక 4 సందర్భాల్లో అది ప్రత్యేకంగా రాయబడింది. 4 సందర్భాలు. మొదటి సందర్భం ఎక్కడుందంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనం. మొదటి సందర్భం యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనం. చదవండి ఎవరైనా. అందుకు దిదుమా అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదుమని తన తోటి శిష్యులతో చెప్పాను. ఇక్కడ జరిగిన సందర్భం మనకు తెలుసు. ఓకే, దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసేదానికి సమయం లేదు కాబట్టి ఇక్కడ తోమా చెబుతున్న మాట ఏంటంటే ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదాము. ఎవరితో అంటున్నాడు? మిగతా శిష్యులతో అంటున్నాడు. ఎందుకంటే అంతకుముందు యేసు ప్రభుని చంపాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. యేసు ప్రభు అక్కడి నుంచి ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళాడు. మళ్ళా వెంటనే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? మళ్ళా ఆ ప్రాంతానికి మనం వెళ్దాం రండి అని చెప్పినప్పుడు అందరూ కూడా వాళ్ళు వెనక ముందు ఆలోచన చేస్తున్నారు. కానీ తోమా ఏం చేస్తున్నాడు? ఆయనతో కూడా చనిపోయేదానికి మనం వెళ్దాం. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు మనము ఆ ప్రదేశానికి వెళ్దాం. దీంట్లో యొక్క అద్భుతమైన లక్షణం తోమాలో ఏంటో తెలుసా? యేసయ్య మాటకు ఏం చేశాడు? విధేయత చూపించాడు. శిష్యుడు ఎవరి మాటకు విధేయత చూపించాలి? యేసయ్య మాటకు విధేయత చూపించాలి. యేసయ్య మాట యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయనకు సమస్తం తెలుసు. ఆయనకు తెలుసు కాబట్టి మనకేం తెలియదు, ఎందుకు మన జ్ఞానం ఉపయోగించాలి అని తోటి శిష్యులతో చెప్తున్నాడు. ఆయన మాట మనం ఏం చేద్దాం? విందాం. ఆయన ఏం చెప్పాడు? అక్కడికి మళ్ళా తిరిగి వెళ్దామని అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? తిరిగి మనం వెళ్ళాలి. ఆయన మాటకి విధేయత చూపించాలి. కాబట్టి దేవుని యొక్క మాటకు విధేయత చూపించిన ఒక అద్భుతమైన లక్షణం తోమాలో మనకు కనబడుతుంది. సాధారణంగా తోమా గురించి మనం ఆలోచన చేసినప్పుడు కొంచెం బైబిల్ పాండిత్యం ఉన్నా కానీ ఆయనకు ఒక పేరు పెడతారు. ఏం పేరు పెడతారు? ఎవరైనా మన కుటుంబాల్లో కానీ మన ఫ్రెండ్స్లో కానీ క్రైస్తవ కొలీగ్స్లో ఎవరైనా ప్రతిదానికి కూడా డౌట్, అనుమానం ఉన్నట్లయితే ఏంట్రా నువ్వు డౌటింగ్ థామస్ లాగా ఉన్నావు అంటారు. ఏంటి డౌటింగ్ థామస్? అనుమానం అంటే ఏంటి? ఎక్కడి నుంచి? థామస్ మనకు జ్ఞాపకం వస్తాడు. ఆ రకంగా మనం ఏం చేసామంటే మన మైండ్లో ఒక పర్సెప్షన్ ఉంది. ఎవరి గురించి? తోమా గురించి. తోమా అంటే అనుమానం తోమా, డౌటింగ్ తోమా. కానీ నిజంగా ఆయనకు లక్షణాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? దేవుని యొక్క మాటకు ఏం చేశాడు? విధేయత చూపించాడు. రెండోది మనం చూసినప్పుడు మరణ భయము కూడా లేకుండా ధైర్యాన్ని ఏం చేశాడు? కనపరిచాడు. మిగతా శిష్యులు అనుకుంటారు నాయన నిన్ను చంపితే మమ్మల్ని కూడా చంపేస్తారు, కాబట్టి కొంచెం ఆలోచించే అనేక భావంతో మిగతా శిష్యులు ఉన్నప్పుడు తోమా ఏం చెప్తానంటే ఆయనతో కూడా చనిపోయేదానికి మనం ఏం చేద్దాం? వెళ్దాం అని
మరణ భయము కూడా లేకుండా ధైర్యాన్ని ప్రదర్శించిన ఒక గొప్ప శిష్యత్వపు లక్షణాన్ని తోమా కలిగినాడు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఎక్కువగా ఉంది. ప్రాణానికంటే ఇంక తీపైనది ఏది ఉందండి కదండి. కానీ తోమా ఏం చేస్తున్నాడంటే ఆ ప్రాణాన్ని సైతము యేసయ్య కోసం ఇచ్చేదానికి ఏం చేశాడు? సిద్ధపడ్డాడు. ఇది నిజంగా శిష్యులైన మన జీవితాల్లో దీన్ని మనం గుర్తెరగాలి. ప్రాణాన్ని సైతము ఇచ్చేదానికి వెనుకంజ వేయని ఒక అద్భుతమైన లక్షణం ఎవరో చూస్తున్నాం? తోమా. కానీ మనకి జీవితాల్లో దేవుని నమ్ముకున్నాం, ఆరాధనకు వస్తున్నాం, క్రైస్తవ మట్టు మర్యాదలు పాటిస్తున్నాం, క్రైస్తవులుగా చలామణవుతున్నాం, అనేకమైన ప్రసంగాలు వింటున్నాం, అనేకమైన ప్రార్థనా కూడికలకు వస్తున్నాం. కానీ దేవుని పట్ల ఉండవలసిన ప్రేమ, దేవుని పట్ల చేయవలసిన త్యాగం మన జీవితాల్లో మనం చేయలేకపోతున్నాం. ఈ లోకంలోనిక పనులే, ఇక లోకంలోనిక పరిస్థితులే మనకు ఎక్కువగా కనిపించి ఒక్కొక్కసారి యేసు ప్రభువును కూడా మనం పక్కన పెట్టే జీవితాలు మనం జీవిస్తున్నాం. ఖాళీగా ఉంటే దేవుని దగ్గరకు వస్తాం, వర్షం లేకపోతే కంఫర్ట్ ఉంటే దేవుని దగ్గరికి వస్తాం, ఏదైనా కొన్ని ఇబ్బందులు కలిగితే. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను వర్షం వచ్చింది, నువ్వు ఆఫీస్కి వెళ్ళవా? వర్షం వచ్చింది, నీకు ఒక ఇంటర్వ్యూ ఉంది, ఒక రిటన్ టెస్ట్ ఉంది, ఎగ్గొడతావా? ఎగ్గొట్టావు. కారణం దానికి ఇంపాక్ట్ నీకు తెలుసు కాబట్టి సీరియస్గా ఉంటావు. దేవుని యొక్క వాక్యం యొక్క లోతు మనకు తెలియదు కాబట్టి, దేవుని యొక్క రుచిని చూడవలసిన రీతిలో చూడలేదు కాబట్టి మనం ఏం చేస్తాం? వాటిని కొంచెం చులకనగా లైట్గా మనం తీసుకుంటాం. కానీ తోమా నేర్పిస్తున్న ఇక సత్యం ఏంటో తెలుసా? నేను ఆయన వెంబడిస్తున్నాను, ఆయనతో కూడా నేను ఉంటాను. ఈ లోకములో ఉన్నది ఏది క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాయా లేదో అపోస్తలుడైన పౌలు చెప్పాడు. అది ఇక్కడ తోమా తనకి చేతులతో చేసి చూపిస్తున్నాడు. ఆయనతో కూడా చనిపోయేదానికి మనము, నేనని సెల్ఫిష్గా అనలా, మనము దేవునికి శిష్యులం, ఆయన చెప్పినట్లు మనం వినాలి, ఆయన మాటకి విధేయత చూపించాలి. ఆఖరికి అది ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కానీ ఆయన మాత్రం మనం వదిలి ఉండకూడదు. ఆలోచన చేద్దాం. ఇండియన్ క్రిస్టియన్ డే, ఇండియన్ క్రిస్టియన్స్గా ఉన్న మనం, క్రీస్తుకు శిష్యులుగా పిలువబడుతున్న మనం తోమాను పక్కన పెట్టుకుంటే మనం ఎక్కడ ఉంటాం? ఆలోచించేద్దాం. ఈరోజు ఏదో తోమా గురించి మనం మాట్లాడి ఆయన చేసిన త్యాగాన్ని పొగిడి వెళ్ళే దాంతో పాటు ఈ యొక్క ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా నాయన నేను కూడా తోమాలాగా జీవిస్తాను నాయన. ఆ తోమాకున్న మనస్సు నేను కలిగి ఉంటాను నాయన. తోమా చూపించిన విధేయతను నేను చూపిస్తాను నాయన. తోమా మీకు ఇచ్చిన ప్రియారిటీ నాకు జీవితంలో నీకు నేను ఇస్తాను నాయన. ఎందుకంటే విలువలేని నా జీవితానికి నువ్వు విలువ ఇచ్చావు. నరకానికి పాత్రులైన నన్ను జీవానికి పాత్రుడిగా చేశావు. ఇంత గొప్పగా నా పట్ల నువ్వు చేశావు నాయన. నేనేమి ఇవ్వగలను నీకు? నీ ప్రాణాన్నే నువ్వు నాకు ఇచ్చావు, నీ రక్తాన్నే నాకు ఇచ్చావు. నరకములో ఉండకుండా
పరలోకంలో ఉండేదానికి ఇంత గొప్ప ధన్యత భాగ్యాన్ని నువ్వు నాకు ఇచ్చినందుకు నాయన నీకు నేను రుణపడి ఉంటాను. నేను ఇక నుంచి నా జీవితంలో ప్రథమ స్థానం నీదే నాయన అనే ఒక తీర్మానం దేవుని యొక్క మందిరానికి వచ్చిన మనం ఈ యొక్క ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా ఒక తీర్మానం తీసుకున్నట్లయితే నిజంగా ఈరోజు మనకు జీవితాల్లో ఒక మరుపురాని దినంగా అది ఉండబోతుంది. తర్వాత ఈ యొక్క తోమా చేసిన ఇంకొక పని ఏంటో తెలుసా అండి? స్వార్థంతో ప్రవర్తించలా. యేసు ప్రభుతో నాయన నీతో వీళ్ళందరూ రాకపోయి నేను వస్తాను, నేను నీతో చనిపోయేదానికి నేను సిద్ధం అని అనలా. ఏం చేస్తున్నాడు? మనము ఏంటి? మనం అంటే ఏంటి? దేవునికి ఇష్టమైంది టీం వర్క్. సమస్తాన్ని కట్టేవాడు దేవుడు, విడగొట్టేవాడు ఎవడు? సాతానుడు. అందరూ కూడా కలిసి పనిచేయాలని దేవునికి ఉద్దేశం. కానీ సాతానిక ఉద్దేశం ఏంటి? అందరూ కలిసి పని చేయనివాడు. తోమా శిష్యత్వ లక్షణం ఏంటంటే అంత గట్స్ ఉన్నా కానీ ఏం చేశాడు తెలుసా? మనము ఆయనతో కూడా చనిపోయేదానికి వెళ్ళుదాము అంటే తాను ధైర్యంగా ఉండి ఇతరులను కూడా ఏం చేశాడు? ధైర్యపరిచాడు. తాను దేవుని దగ్గర ఉండేదానికి ఇష్టపడి అనేక మందిని కూడా దేవుని దగ్గరికి నడిపించేదానికి ఒక అద్భుతమైన ప్రోత్సాహాన్ని ఇచ్చిన ఒక అద్భుతమైన లక్షణం శిష్యత్వ లక్షణం తోమా. మనం కూడా చేయవలసిన పని ఏంటో శిష్యులుగా తెలుసండి. యేసయ్యకు దగ్గరగా మనం ఉండేదానికి అనేక మందిని మనం ప్రోత్సహించాలి, విశ్వాసంలో బలపరచాలి. నువ్వు ఎవరితోనైనా మాట్లాడితే ఆ మాట ద్వారా దేవునికి మహిమ రావాలి, ఆ యొక్క వ్యక్తి దేవుని దగ్గరకు రావాలి. ఆలోచించేద్దాం మనం ఏ రకంగా మాట్లాడుకుంటున్నాం. మన మాటలు ఎలాగున్నాయి? ఇతరులను దేవుని దగ్గర నడిపించే మాటలుగా ఉన్నాయా? ఇతరులను ప్రోత్సాహపరిచే మాటలుగా ఉన్నాయా? లేవు. అది మనకు తెలుసు బాగా. ఎప్పుడు కూడా ఇతరులు నిందించే మాటలే, ఇతరులు చేస్తున్న దాంట్లో తప్పులు వెదికే ప్రయత్నమే, ప్రోత్సాహపరిచే గుణం లేదు. ఇండివిడ్యువాలిటీ, వ్యక్తి. దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని అందరినీ కూడా శిష్యులుగా పిలిచానయ్యా, అందరూ కూడా కలిసి ఐక్యతతో నా పని చేయాలి, మీ అందరికీ నేను ఇచ్చిన తలంతులతో మీరు నన్ను మహింపరచాలి. ఏ ఒక్కడు గొప్పవాడు కాదు, ఏ ఒక్కడు తక్కువవాడు కాదు, మీరందరూ నా శిష్యులే. తోమా దాన్ని గుర్తెరిగాడు. అందుకనే స్వార్థము లేకుండా తనతో ఉన్న మిగతా శిష్యులను కూడా వారు మాట్లాడలేకపోయినప్పటికీ, వాళ్ళు వస్తారో లేదో అది కూడా కాన్ఫిడెన్స్ లేదు, అయినప్పటికీ కూడా అందరి తరపున మనము దేవునికి దగ్గరగా ఉండాలి అని ఇతరులను ప్రోత్సాహపరిచే అద్భుతమైన లక్షణం ఈ మొదటి సందర్భంలో మనం చూస్తున్నాం. కాబట్టి యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలో 3 ముఖ్యమైన లక్షణాలు. మొదటి లక్షణం ఏంటంటే క్రీస్తు మాటకి ఏం చేశాడు? విధేయత చూపించాడు. రెండోది ఏం చేశాడు? మరణ భయము కూడా లేకుండా ఏం చేశాడు? ధైర్యాన్ని ప్రదర్శించాడు. మూడవది ఇతరులను ప్రోత్సహించి ఏం చేశాడు? ధైర్యపరిచాడు. ఇది మొదటి సందర్భం. ఇప్పుడు రెండవ సందర్భానికి వెళ్దాం. అపొస్తలుడైన తోమా గురించి రాయబడిన రెండవ సందర్భం ఇది ఎక్కడ ఉండొచ్చు? అది కూడా యోహాను సువార్తే. ఇంకా తోమా అంటే మీరు జ్ఞాపకం చేసుకోండి, బండ గుర్తు ఏంటంటే యోహాను సువార్తలోనే. ఇంకెక్కడ మీకు ఆయన పేరు తప్ప ఆయన చేసిన పనులు మీకు కనపడవు.
యోహాను సువార్త 14వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 5వ వచనం. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, మా మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా, నేనే మార్గమును సత్యమును జీవమునై నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. దీని ద్వారా మనం గమనించవలసిన ఒక అద్భుతమైన సత్యం. తోమాను అనుకుంటాం ఏంటి, తోమ ప్రతిదీ కూడా ఏంటి, అనుమానమే. యేసు ప్రభువు చెప్పాడు నేను వెళ్ళిపోతున్నానని. అప్పుడు ఏ మార్గంలో నువ్వు వెళ్తావు మాకు తెలియచేయను ఆయన, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదే అని ఒక అద్భుతమైన ప్రశ్నను అడగటం వలన ఒక అద్భుతమైన ఇక లోకానికి అద్భుతమైన ఆన్సర్ని ఈ యొక్క తోమ అడిగిన క్వశ్చన్ ద్వారా దేవుడు ఏం చేశాడు, రివీల్ చేశాడు. నేనే మార్గమును సత్యమును జీవమునాయి, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. నన్ను మీరు ఎరిగితే తండ్రిని ఎరిగినట్లే, నా మార్గంలో మీరు నడిస్తే తండ్రి మార్గంలో మీరు నడిచినట్లే. తండ్రి నేను ఒకనే. అద్భుతమైన ప్రత్యక్షతను దేవుడు తోమ అడిగిన ప్రశ్న వలన దేవుడు ఏం చేశాడు, వెల్లడిపరిచాడు. కాబట్టి మనకి ఇతరుల పట్ల అనుమానాలు వస్తాయి. ఓకే, దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు కూడా ఏంటంటే మన జీవితాల్లో కొన్ని ప్రశ్నలు రావాలి. కొన్ని ప్రశ్నలు, ఎందుకు ఇది రాయబడింది ఇలాగా, దీని అర్థం ఏంటి? ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే ఆత్మీయ స్థితికి మనం ఎదగాలి. ఆ రకంగా దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే నువ్వు దాన్ని ధ్యానం చేయాలి, దాని గురించి ఆలోచన చేయాలి. ఇక మాటలో నీకు అర్థం ఏంటి అని నువ్వు ప్రార్థనాపూర్వకముగా నువ్వు దాని గురించి ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మర్మాలను మనకేం చేస్తాడు, బయలుపరుస్తాడు. ఇక లోకములోని యొక్క అన్ని బుక్స్కి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్కి ఉన్న తేడా ఏంటో తెలుసా అండి? నేను ఒకసారి చెప్పాను. ఇక లోకంలో అనేకమైన బుక్స్ ఉన్నాయి, చాలా వెల్ నోన్ బుక్స్ ఉన్నాయి, చాలా ఎక్కువగా అమ్ముడుపోయే పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాలకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్కి ఉన్న తేడా ఏంటంటే, నువ్వు ఏదైనా బుక్ తీసుకో, ఆ బుక్ రాసిన గ్రంథకర్త నీ దగ్గర ఉండడు, ఆ బుక్ రైటర్ నీ దగ్గర ఉండడు. ఏదైనా ఫారిన్ బుక్స్ చదువుతున్నప్పుడు ఎగ్జాంపుల్ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని ఒక బెస్ట్ సెల్లింగ్ బుక్ ఉంది. దాన్ని రాసిన ఆయన స్టీవెన్ ఆర్ కోవే, చనిపోయాడు. మన దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు, పాశ్చాత్య దేశానికి సంబంధించిన వ్యక్తి. ఆయన బుక్ చదువుతున్నాం, ఏదైనా డౌట్ వస్తే నీకు ఆయన అడిగేదానికి అవకాశం లేదు. కారణం ఏంటి? ఆ బుక్ రాసిన ఆయన నీ దగ్గర లేడు. ఇంకొక ఆయన ఉన్నాడు, యూ కెన్ విన్ శివకేరా. ఇంకొక అద్భుతమైన బుక్ ఉంది, యాజ్ అ మ్యాన్ థింకెత్. యాజ్ అ మ్యాన్ థింకెత్, జేమ్స్ ఎలెన్ ఆ బుక్ రాశాడు ఆయన. ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ బుక్స్. ఈ లోకంలో ఉన్న వాళ్ళు చెప్తారు ఇవి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ బుక్స్ అని చెప్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పరిశుద్ధ గ్రంథం వీటితో నేను కంపేర్ చేయలేను.
పరిశుద్ధ గ్రంథాన్ని ఏ గ్రంథంతో కూడా నేను కంపేర్ చేయలేని కారణం ఏంటంటే ఇది పరిశుద్ధ గ్రంథం. ఈ యొక్క గ్రంథ రచయిత నువ్వు చదువుతున్నప్పుడు నీ దగ్గరే ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర ఉంటాడు. ఏ డౌట్ వచ్చినా కానీ ఆత్మదేవుని అడిగితే ఆత్మదేవుడు ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని మనం బెరయా సంఘ విశ్వాసులాగా మనం ప్రవర్తించాలి. లేఖనములు వారు పరిశోధించేవారు. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని గురించి ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళు. ఇద్దరు కలుసుకుంటే ముచ్చట్లు ఏంటని దేవుని యొక్క వాక్యం గురించే. పౌలు ఇలా చెప్పాడు, ఏంటి బ్రదర్ మీకు అర్థమైందా? అప్పుడు ఆయన కొంచెం చెప్పచ్చు, ఇంకొక రకంగా చెప్పచ్చు. వాళ్ళ యొక్క ధ్యాస అంతా ఏంటో తెలుసా? వాళ్ళ యొక్క డిస్కషన్స్ అంతా ఏంటో తెలుసా? వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా దేంతో తెలుసా? వారికి ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకునే దానికి వాళ్ళు ఏం చేసేవారో తెలుసా? ఒకరినొకరు ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని గురించి వాళ్ళు ఏం చేసేవారు? డిస్కస్ చేసుకునేవాళ్ళు, ముచ్చటించుకునేవాళ్ళు. మరి మన పరిస్థితి ఎప్పుడైనా ఎవరితో అయినా దేవుని యొక్క వాక్యాన్ని గురించి నువ్వు డిస్కస్ చేస్తున్నావా? ఇండియన్ క్రిస్టియన్ డే ఈరోజు. క్రిస్టియన్గా మనకి బాధ్యత. దేవుని యొక్క వాక్యం మనకి జీవితంలో సత్యం. ఈ లోకములో ప్రతిదీ అసత్యం. ఇక లోకములో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరి మాటలు కూడా సత్యమైన మాటలు కాదు. అలాంటి అసత్యమైన మాటలు డిస్కస్ చేసేదానికి మనకు టైం ఉంటుంది. కానీ సత్యమైన మాటలు, యథార్థమైన మాటలు, మన జీవితాలకు ఉపయోగపడే మాటలు, మన యొక్క ఆత్మీయ స్థితిని ఎదుగుదల ఇచ్చే మాటలు, మనల్ని పరలోకానికి నడిపించే మాటలు, ఆ మాటలను డిస్కస్ చేసేదానికి మనకి సమయం లేదు. ఆలోచించండి. ఎవరైనా ఒక వ్యక్తితో నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నావు. బహుశా అతను బిలీవర్, నీలాగనే దేవుని నమ్ముకున్నాడు. మీ ఇద్దరి మధ్య ఏ సంభాషణ ఉంటుందో ఆలోచించాయి. మనకి చర్చిలోనే అనేక మందితో మనం ఫోన్లో మాట్లాడుకుంటున్నాం, లేకపోతే ముఖాముఖిగా కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం. ఏ విషయాలు మాట్లాడుకుంటున్నాం ఆలోచించేద్దాం. దేవుని యొక్క వాక్యం గురించి మన ముచ్చట్లలే. వాళ్ళలాగా వాళ్ళు అలా చేశారు, వీళ్ళలాగా చేశారు. ఇది తప్పు, ఇది రైట్. నువ్వెవడు అసలు చెప్పేదానికి? మనమే సర్లేం కదా. ఎప్పుడు కూడా ఇతరుల గురించి మాట్లాడుకుని, ఎప్పుడు కూడా ఇతరుల గురించి డిస్కషన్. విచారం ఏంటంటే లోకం వల్ల ఆ పని చేస్తారండి. కానీ దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యం పట్ల విని మనకి జీవితాలు మార్చుకోవాల్సిన మనం, దేవుని యొక్క వాక్యాన్ని గురించిన క్లారిటీ గురించి తెలుసుకోవాల్సిన మనం, అది లేదు. ఒక్కసారి ఆలోచించే. ఎవరితోన్నా మాట్లాడినప్పుడు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? దానివల్ల నీకు విశ్వాసంలో దేవుడు నీకు సంభాషణ చూసి సంతోషిస్తున్నాడా, లేకపోతే ఆయన దుఃఖపడుతున్నాడా? ఆలోచించాయి. దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు విమర్శించుకోండి, మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి. ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా ఈ యొక్క తీర్మానం తీసుకుందాం. నాయన, ఎవరి గురించి నేను తప్పుగా మాట్లాడను నాయన, ఎవరి గురించి తప్పుగా నేను డిస్కస్ చేయను నాయన. ఒకవేళ ఏదైనా డిస్కస్ చేస్తే నీ గురించే నేను డిస్కస్ చేస్తాను నాయన. అనేక సార్లు చెప్పాను, ఎవరైనా ఇద్దరు కలిస్తే వాడి గురించైనా మాట్లాడుకోవచ్చు, వీడి గురించైనా మాట్లాడచ్చు. మాట్లాడరు. ఎవరి గురించి మాట్లాడతారు? వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నీకు మాటలు ఎలాగుండాలి? ఇక లోకంలో మితంగా ఉండాలి. కారణం ఏంటంటే నాలుక అగ్ని, అది కాల్చేస్తుంది. జీవ మరణములు నాలుక వశం. నువ్వు అనుకుంటావు ఈ మాటే కదా, వాళ్ళ గురించే కదా, ఈ డిస్కషనే కదా. వద్దండి. ఇది దేవుని యొక్క సంబంధించిన వాళ్ళు చేసే పని కాదండి, లోకస్తులు చేసే పని అండి.
లోకస్తులు వెళ్ళే మార్గంలో మనం వెళ్ళొద్దాం. తోమా చెప్తున్నాడు, నాయన నీ మార్గం మాకు తెలియచేయి. అప్పుడు యేసయ్య చెప్తున్నాడు, నేనే మార్గం. నువ్వు నేను ఇక లోకంలో నడవలసిన మార్గం ఇక లోకంలో ఎవరు చూపించే మార్గం కాదు, యేసయ్య చూపించే మార్గం. అదే సత్యమైన మార్గం, పరిశుద్ధ గ్రంథములో కనపడే మార్గం. కాబట్టి అనుమానాలు దేవుని యొక్క వాక్యంలో మనకు రావాలి, తప్పు కాదు. కానీ కొంతమంది ఏంటంటే నెగిటివ్గా తమ యొక్క పాండిత్యాన్ని ఇతరులపైన ప్రయోగించేదానికి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. దట్ ఈజ్ నాట్ రైట్. ఇంకో సంగతి ఏం తెలుసా, ఇక డౌట్స్ వలన మిత్రులకు కూడా బహుశా డౌట్ ఉండొచ్చు. యేసు ప్రభు ఇక మాట మాట్లాడుతున్నప్పుడు తోమాకు మాత్రమే కాదు, మిగతా వాళ్ళకు కూడా ఇక అనుమానం వచ్చి ఉంటుంది. ఈయన మార్గం అంటున్నాడు, ఆ మార్గం ఏంటి అసలే, ఆ డౌట్ వాళ్ళకి వచ్చి ఉండొచ్చు. కానీ తోమ ఏం చేశాడు, ఇనిషియేటివ్ తీసుకున్నాడు. దాని వలన ఇతరులకు వచ్చిన అనుమానాలు కూడా ఏం చేసింది, నివృత్తి చేసేదానికి అదేం చేసింది, దారి తీసింది. కాబట్టి రెండవ సందర్భం యోహాను సువార్త 14వ అధ్యాయం 5వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఓకే, మూడవ సందర్భానికి వెళ్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుంచి 25 వచనాలు. యోహాను సువార్త 24 నుంచి 25 వచ్చినప్పుడు చదువుదామా. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయాను. నమ్మనే నమ్మను. ఈ ఒక్క వచనాన్ని పట్టుకొని మనం ఏం చేస్తాం తెలుసా, తోమా గారిని మనం ఏం చేస్తాం, డౌటింగ్ థామస్గా చిత్రీకరిస్తాం. మిగతా వచనాల్లో ఎన్ని భావాలు ఉన్నాయి, మిగతా వచనాలు ఎన్ని అర్థాలు ఉన్నాయి, మిగతా వచనాలు ఎన్ని అద్భుతమైన లక్షణాలు ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి మూడవ సందర్భం ఏంటంటే, నేను అనుకుంటాను తన విశ్వాసాన్ని బలపరుచుకునే దానికి బహుశా రకంగా మాట్లాడుండొచ్చు. తర్వాత దేవుడు అద్భుతంగా ఏం జరిగిందో తెలుసా అండి. 4వ సందర్భానికి వెళ్దాం, అప్పుడు ఇంకా మనకు బాగా తెలుస్తుంది. 4వ సందర్భం యోహాను సువార్త 20వ అధ్యాయము 27, 28. యోహాను సువార్త 20. చేయాలి, విశ్వాసిగా ఉండు. ఇక్కడ జరిగిన పరిస్థితి మనకు తెలుసు. యేసు ప్రభు తన యొక్క శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ తోమా లేడు. దీని గురించి కూడా అనేకసార్లు చెప్పాను నేను. నువ్వు అనుకోవచ్చు ఒక కూడికే కదా, ఒక సహవాసమే కదా, ఒక మెన్స్ మీటే కదా, ఒక మిడ్ వీక్ సర్వీసే కదా, ఒక ఫాస్టింగ్ ప్రేయరే కదా, ఒక వర్షిపే కదా, ఒక ఈవినింగ్ సర్వీసే కదా, ఏమవుతుంది 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 ఏమవుతుందంటే తోమాని అడిగితే చెప్తాడు, ఇంతవరకు అన్ని సర్వీసులో నేను ఉన్నా, ఎక్కడ శిష్యులు కలుసుకున్నా అక్కడ ఉన్నా నేను, కానీ ఒక్క సర్వీస్, ఆ ఒక్క సర్వీస్లో నేనేం చేశాను, వెళ్ళలేకపోయా. కానీ ఆ ఒక్క సర్వీస్లోనే ఏం జరిగింది, యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షతను నేనేం చేశాను, నేను చూడలేకపోయాను. దానివల్ల నేను ఎలాగైపోయాను, నేను విశ్వాసంతో ఉండవలసిన నేను ఒకవేళ యేసయ్యను చూచినప్పుడు, అక్కడ యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు నేను ఉండినట్లయితే ఎలాగుండు, నేను అవిశ్వాసిగా నేను ఉండకపోదును. దేవుని యొక్క కూడికలకు వచ్చినప్పుడు నీకు జరిగే మేలేంటో తెలుసా, దేవునికి కూడికలు రావటం వలన బెనిఫిట్ ఏంటో తెలుసా, దేవునికి కూడికలు రావటం వలన ఎవరికి లాభమో తెలుసా. ఆ కూడిక నడిపించేవాడికి కాదు, మిగతా వాళ్ళకి కాదు. ఎవరికండి లాభం, ఆ కూడికకు వచ్చిన వాళ్ళకి లాభం.
ఎందుకు లాభం? నువ్వు అవిశ్వాసివి కాకుండా విశ్వాసంతో ఉండేదానికి ఆ కూడికలో దేవుడు తనకి వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. ఆ ప్రత్యక్షతను నువ్వేం చేస్తావు? మిస్ అవుతావు. ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా ఇంకొక తీర్మానం తీసుకుందా. నీకు వీలైనప్పుడు, అవకాశం ఉన్నప్పుడు ప్రతి కూడికను పాల్గొనే దానికి ప్రయత్నం చేయి. కారణం ఏంటంటే దేవుడు ఏ కూడికల్లో ఆయన నీకు జీవితంలో ప్రత్యక్షపరుచుకుంటాడో మనకు తెలియదు. దేవుడు రెడీగా ఉంటాడు. నా బిడ్డ వచ్చినప్పుడు ఆ బిడ్డకు నేను ప్రత్యక్షపరుచుకుంటాను నేను ఈ మాట ద్వారా. దేవుడు ఆశతో ఉంటాడు నిన్ను ధైర్యపరచాలని, నిన్ను బలపరచాలని, నువ్వు ఎదుర్కొన్న సమస్యల నుంచి నిన్ను విశ్వాసిగా మార్చాలని. కానీ అనేకమైన విషయాలు మన యొక్క మదిలో ఉండటం వలన ఆ కూడికను మనం ఏం చేస్తున్నాం? ఎగ్గొడతామంట. వచ్చేదానికి అవకాశం అన్నా. దానికి తోమ ఎగ్జాంపుల్. ఒక్క కూడిక ఐ మిస్డ్. ఆ ఒక్క కూడిక నన్ను ఏం చేసిందంటే, అంతవరకు నేను విశ్వాసముతో ఉన్న నన్ను అవిశ్వాసిగా నన్ను ఏం చేసింది? మార్చింది. మనం ఎన్ని కూడికలు మనం మిస్ అవుతున్నాం ఆలోచించేద్దాం. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళా శిష్యులందరూ ఉన్నప్పుడు, అప్పుడు తోమా కూడా ఉన్నాడు. తోమా ఉన్నప్పుడు యేసయ్య మరలా ఏం చేశాడు? ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై మిగతా శిష్యులతో యేసయ్య మాట్లాడతల్లా. ఎవరితో మాట్లాడుతున్నాడు? తోమాతో. తోమా రా. కోపంతో అంటలా, ప్రేమతో, దయతో. నువ్వేదో అన్నావు కదా, నా వేల్లో చేయి పెడుతున్నావు కదా, నా గాయాల్లో చేయి పెడుతున్నావు కదా, దా 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 తీసేసుకో. నువ్వేం చేయాలనుకున్నావు చేసాయి. వెంటనే ఒక ఫెంటాస్టిక్ స్టేట్మెంట్ ఇస్తాడు తోమా. ఏమన్నా తెలుసా? అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా. ఎల్లి గాయాల్లో వేలు పెట్టలా. ఎప్పుడైతే యేసయ్యను చూశాడో విశ్వాసం ఏమైపోయింది? జంప్ అయిపోయింది. అంతవరకు ఎలాంటి అవిశ్వాసంతో ఉన్నాడో దానికి 100 ఏం కలిగింది? విశ్వాసం పొందుకున్నాడు. అది దేవుని చూసినప్పుడు, దేవునికి మందిరానికి వచ్చినప్పుడు, దేవునికి సహవాసాలకు వచ్చినప్పుడు నీకు జరిగేది అదే. డోంట్ వరీ, ఒక సహవాసానికి రాలేదు ఇంతవరకు, ఇట్స్ ఓకే. ఈరోజు ఒక తీర్మానం తీసుకో. నాకు సమయం ఉన్నప్పుడల్లా సంఘంలో జరుగుతున్న ప్రతి సహవాసానికి నేను పాల్గొంటాను. నేను నా ప్రభువా, నా దేవా. ఇక్కడ వాళ్ళు థామస్ గారి యొక్క సమాధిని ఎంతమంది చూశారు? ఎవరిని చూసిన వాళ్ళు ఉండే కదా? ఓకే, రైట్. ఆ సమాధి పైన ఒకటి రాయబడి ఉంటుంది. అది గమనించారా? గమనించకపోతే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూడండి. దానిపైన ఏమిటి తెలుసా? ఈ మాట, నా ప్రభువా, నా దేవా. అంటే తోమా సమాధి పైన కూడా లిఖించబడిన మాట ఏంటంటే, నా ప్రభువా, నా దేవా. ఈ 2 మాటలు ఎంత అర్థవంతమైన మాటలో తెలుసా? నా ప్రభువా అంటే ఏంటి? నాయన, ఇక్కడి నుంచే నా యొక్క జీవితంలో నువ్వు ప్రభుత్వం చేయి. యూ రూల్ ఓవర్ మీ. నువ్వు నా దేవుడవు. ఆ యొక్క
తీర్మానంతో భారతదేశానికి పరిశుద్ధాత్మ దేవుడు తోమా గారిని ఏం చేశాడు? నడిపించాడు. ఇంతవరకు నేను చెప్పిన అన్నీ కూడా బైబిల్ ఆధారమైనవి. ఇక నేను ఒక 5-10 నిమిషాల్లో నేను చెప్పబోయే అంశాలు అవి బైబిల్లో రాయని అంశాలు, కానీ చరిత్రకారులు అనేక మంది రీసెర్చ్ చేసి స్కాలర్స్ వాళ్ళందరూ కూడా ఈ అంశాలని తోమా గురించి రాశారు. అవి నిజమని చెప్పలేను, అబద్ధమని కూడా నేను చెప్పలేను. దేవునికి వాక్యంలో మాత్రం నిజం, అది ముమ్మాటికి నిజం. కానీ చరిత్ర కూడా ఇక తోమా గురించి కొన్ని విషయాలు చరిత్రకారులు అనేక మంది రీసెర్చ్ చేశారు. వాళ్ళందరూ కూడా ఏకీభవించిన ఒక 3 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. మొదటిది, ఈయన భారతదేశానికి, హిందూ దేశానికి వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. చీటీ ఆయన పైన వచ్చింది. ఎలాగెళ్ళాలి? ఆయన ఉండేది ఎక్కడో ఇజ్రాయెల్ కంట్రీలో, భారతదేశం ఇక్కడ ఉంది. ఎలాగెళ్ళాలి? అప్పటిలాగా ఫ్లైట్స్ అలాంటిది ఏమి ఉండేవి కాదు, ఫ్రీక్వెంట్గా షిప్స్ కూడా ఉండేవి కాదు. ఎలాగెళ్ళాలి? అలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఒక భూభాగాన్ని పరిపాలిస్తున్న ఇక రాజు పేరేంటంటే గుండా ఫరస్ రాజు. ఆయన పేరేంటి? గుండా ఫరస్. ఆ యొక్క రాజుకు ఒక చాలా ధనవంతుడు. ఆయనకు ఒక కోరిక కలిగింది. ఏం కోరిక ఏంటంటే, తన మంత్రిని పిలిచి, నాకు ప్రపంచములోనే ఒక సుందరమైన భవనాన్ని నాకు కావాలి. నెంబర్ 1, అలాంటి అందమైన భవనం ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండకూడదు. రెండోది, అది శాశ్వతం. అంటే అది ఒక 100 సంవత్సరాలు కాదు, అది శాశ్వతంగా ఉండాలి. రంగులు వెలిసిపోయే రకం ఉండకూడదు, ఇంకా శాశ్వతమైన మందిరంగా ఉండాలి. అలాంటి ఇల్లు, అలాంటి భవనం కట్టించు, దానికి ఎంతైనా పర్లా అని చెప్పినప్పుడు, అలాంటి సమయంలో ఈ యొక్క మిడిల్ ఈస్ట్లో ఇలాంటి అద్భుతమైన కళాకారులు ఉండేవాళ్ళంట. అప్పుడు ఇక గుండా ఫరస్ అనే యొక్క రాజు యొక్క మంత్రి ఆ యొక్క మిడిల్ ఈస్ట్కి వచ్చి, ఇజ్రాయెల్ కంట్రీకి వచ్చి, ఆ యూదయ ప్రాంతానికి వచ్చి, గలయ ప్రాంతానికి వచ్చి చూస్తున్నప్పుడు థామస్ గారు ఆయన కనపడ్డాడు. థామస్ గారికి ఈ ప్రశ్న అడిగాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా, మా రాజుకి ఇలాంటివి ఉంది ఏంటి, సుందరమైన భవనం అంట, ప్రపంచంలో ఎక్కడ ఉండకూడదంట, ఎంత డబ్బైనా పర్లేదంట, అది శాశ్వతంగా ఉండాలంట, అలాంటి భవనం కట్టేదానికి నీకు తెలుసా, నీకు ఎవరైనా తెలుసా అంటే, అప్పుడు ఏమన్నాడు? నాకు తెలుసు. అప్పుడు ఈ భవనం కట్టాలనుకుంటున్నాం కాబట్టి రాజుగారు ఏం చెప్పారంటే, ఆ వ్యక్తిని నాతో కూడా ఆ భారతదేశానికి తీసుకురమ్మని చెప్పాడు. అప్పుడు వెంటనే తోమా, ఇది దేవుని యొక్క చిత్తం. ఎందుకు? నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఎలా వెళ్ళాలో నాకు అర్థం అవ్వట్లేదు, కానీ దేవుడే ఈ మంత్రిని ఏం చేశాడు, నా దగ్గరికి నడిపించి ఆ యొక్క దాంతో భారతదేశానికి నడిపించి ఒక సదుపాయం చేశాడని చెప్పి దేవునికి స్తుతులు చెల్లించి ఆయన ఏం చేశాడు, గుండా ఫరస్ రాజు దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత సరాసరి రాజుగారి దగ్గర తీసుకొచ్చేస్తాడు ఈయన్ని. అప్పుడు సేమ్ క్వశ్చన్ రాజు అడుగుతాడు, చూడు, ఈ ప్రపంచంలో అలాంటి భవనం ఉండకూడదు,
సుందరముగా ఉండాలి. ఎంత డబ్బైనా పర్వాలా, ఎంత ఖర్చు అయినా పర్వాలా. తర్వాత అది శాశ్వతంగా ఉండాలి. కట్టగలుగుతావా? వెంటనే ఆన్సర్, కడతాను. కానీ చెప్పాడు, ఇక్కడ నేను కట్టను, ఒక ప్రదేశంలో నేను కడతాను. అప్పుడు రాజు ఏం చేశాడు? మంత్రిని పిలిచి అతనికి ఎంత కావాలంటే అంత డబ్బు ఇచ్చి పంపించు అని ఆ చాలా గొప్ప ధనాన్ని తోమా గారికి ఇచ్చి పంపిస్తాడు. తోమా అన్నీ తీసుకుంటాడు. తీసుకొని ఒక రిమోట్ ప్లేస్కి వెళ్తాడు. అక్కడ చాలా బీద ప్రజలు అక్కడ ఉన్నారు. ఈయన ఏం చేశాడంటే ఈ డబ్బులన్నీ కూడా ఏం చేశాడు? పనిచేశాడు. పనిచేసి దేవునికి సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. 6 నెలలు అయిపోయింది. రోజు మార్నింగ్ వెళ్తాడు, నైట్ ఎప్పుడో వస్తాడు. కాపలా కొంతమంది పెట్టారు. ఆ కాపలా వాళ్ళు చెప్పారు ఏంటంటే, సార్ మార్నింగ్ వెళ్ళిపోతాడు సార్, ఒక్కరోజు కూడా లీవ్ తీసుకుంటాం చూడాల, చాలా కష్టపడుతున్నాడు సార్. వీళ్ళు ఏమనుకున్నారు? బ్రహ్మాండమైన బిల్డింగ్ కడుతున్నాను అనుకున్నారు వీళ్ళు. అప్పుడు రాజు ఏం చేశాడంటే పిలిపించాడు. పిలిపించి ఏమన్నాడంటే, ఈ యొక్క భవనం ఎంతవరకు వచ్చింది? అప్పుడు సార్ ఫినిషింగ్ స్టేజ్లో ఉందన్నాడు. ఇంకో 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ పిలిపించాడు. పిలిపించి కంప్లీట్ అయిందా? అయిపోయింది సార్. నడువు ఎక్కడుంది? అప్పుడు ఏం చేశాడంటే పైన చూపించాడు ఇలాగా. ఏంటి? తోమా ఏం చూపించాడు? ఎక్కడుందంటే ఏం చూపించాడు? సార్ అక్కడ సార్ పరలోకములో ఉందో సార్ అన్నాడంట. ఈయనకి మంట మండింది. ఏంటి రాజుతోనే నువ్వు పరాచకాలు ఆడతావా అని ఏం చేశాడు? జైల్లో పెట్టాడు. జైల్లో పెట్టి భయంకరమైన శిక్ష ఏంటి ఈ థామస్ గారికి, తోమా గారికి విధించాడు. అలాంటి పరిస్థితుల్లో ఇంకోటి జరిగింది. ఆ గుండా ఫరస్ రాజు యొక్క తమ్ముడు చాలా ఎక్కువగా రాజు ప్రేమించేవాడు. ఆ తమ్ముడికి జబ్బు వచ్చి ఏంటంటే చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత రాజు చాలా బాధపడుతున్నాడు. అంత ఎక్కువగా ప్రేమించాడు. రాజు దుఃఖాన్ని ఆపటం ఎవరి తరం అవట్లా. అది చూసి ఒక వ్యక్తి వచ్చి, సార్ మనం జైల్లో పెట్టాం కదా సార్ ఒకడు తోమా, అతను దేవుని యొక్క శిష్యుడిగా చెప్పుకుంటున్నాడు, అతనిలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది, ఆ దేవుని ద్వారా చాలా కార్యాలు చేస్తున్నట్లు మేము విన్నాం, ఒక్కసారి ఆయన పిలిపిద్దాం సార్, ఆయన ఏమైనా చేయగలడేమో. వెంటనే రాజు ఏం చేశాడు? తీసుకురండి. తీసుకొచ్చాడు. శవం ఉంది. ఆ శవం ముందు తోమా గారు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన ఆమెను అనేసరికి ఆ శవం లేచి కూర్చుంది. ఇది చూసిన వెంటనే ఏమైందో తెలుసా? ఆ రాజు, ఓ తోమా, నువ్వు నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడయ్యా, ఇప్పుడు అర్థమైందయ్యా మీ దేవుని యొక్క గొప్పతనం, మీ దేవుని యొక్క శక్తి కాబట్టి అని మాట్లాడుతుండగా ఈ చనిపోయి లేచినోడు ఏం చెప్తున్నాడంటే, అన్నా ఇంతవరకు పరలోకములో భవనం అని చెప్తూ ఉంటే ఈయన మనం ఏం చేసాం? గేలి చేసాం. వీడు అబద్ధమాడుతున్నాడు అనుకుంటున్నాం మనం. ఈయన మాటలు నిర్లక్ష్యం చేయలా. కానీ నేను చనిపోయినప్పుడు నేను ఆ భవాన్ని కల్లారా చూసా. ఎంత సుందరమైంది అన్న, ఎంత సుందరమైనది కట్టించావు నాన్న, ఎంత సుందరమైనది అన్న, అది వివరించేదానికి నాకు మాటలు సరిపోవు, అంత సుందరంగా ఉన్నది. అలాంటి భవనం ఈ లోకంలో లేదు. ఎంత మంచి భవనాన్ని నువ్వు కట్టావు నాన్న అంటే వెంటనే గుండా ఫరస్ రాజు యొక్క కళ్ళలో నుంచి వచ్చి ఆ గుండా ఫరస్ రాజు అక్కడ వాళ్ళందరూ, ఇంటి వారందరూ కూడా యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించినట్లు సాక్ష్యం చరిత్రకారులు తమ పుస్తకాల్లో రాశారు. అది మొదటిది.
తర్వాత ఒకరోజు కేరళలోని మలబార్ ప్రాంతంలో ఈయన వచ్చినప్పుడు అక్కడ కొంతమంది బ్రాహ్మణులు ఉదయం సూర్యవందనం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? సూర్యోదయంకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క సూర్యునికి ఏం చేస్తున్నారు? సూర్య నమస్కారం చేస్తున్నారు. ఆ సూర్యునికి ఆ యొక్క నీళ్ళని ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇస్తున్నారు. అప్పుడు ఈయన వచ్చి వాళ్ళని అడిగాడు, మీరు ఏం చేస్తున్నారని. ఏం చేస్తున్నామంటే మేము ఆ సూర్యదేవునికి మేమేం చేస్తున్నాం? పూజిస్తున్నాం. మేము ఆయనకి అర్పణగా ఇక నీళ్ళను మేము ఇస్తున్నాం. అప్పుడు ఈయన అన్నాడు ఏంటంటే, మరి ఆ దేవుడు ఎందుకు తీసుకోవట్లేదు మీరు అర్పించింది? ఒకవేళ ఆయన దేవుడైతే తీసుకోవాలి కదా. ఇంకేళ్ళ కోపం వచ్చింది. సరే నువ్వు కూడా దేవుడు నమ్ముకున్నావుగా, ఆ దేవుడు చేస్తాడా? చేయి చూద్దాం. ఒకవేళ నేను చేస్తే ఏం చేస్తారు? మీ దేవుడినే మేము నమ్ముతాం. సరేనా అన్నాడు. సరే, నా ప్రభువా నా దేవా, ఈ కార్యం వీరిని రక్షణను నడిపించేదానికి నువ్వు చేయి, ఆమెన్ అన్నాడు. ఆమెన్ అని అక్కడ సముద్రంలో ఇలాగనేసరికి గుంట పడింది. ఆ నీళ్ళు ఆగిపోయినాయి. అక్కడ గుంటలో నీళ్ళు తీసి ఏం చేశాడు? ఆ నీళ్ళని ఇలా పైకి ఉన్నప్పుడు పైకి అలా ఆగిపోయింది. ఇది చరిత్రకారులు రాసిన సత్యం. అది ఎప్పుడైతే వీళ్ళు చూశారో వెంటనే అక్కడ వాళ్ళందరూ కూడా ఏం చేశారు? యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించారు. ఈ రకంగా కేరళలో 7 సంఘాలని ఆయన కట్టాడు. అద్భుతమైన పరిచర్య చేశాడు. తర్వాత ఇదంతా చూసిన తర్వాత ఇంకా అనేకమైన సూచక్రియలు, అనేకమైన మహత్కార్యాలు చేశాడు. ఈయన పాటించింది 3 సూత్రాలు. మొదటి సూత్రం ఏంటంటే ట్రూత్, సత్యం. సత్యం ఏంటి? నేనే మార్గము సత్యం. దేవుని యొక్క వాక్యం సువార్తం చెప్పాడు, సత్యం. రెండోది లవ్. లవ్ అంటే ప్రేమ. మూడోది పవర్. ఏం పవర్? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో అద్భుతాలు సూచక్రియలు చేశాడు. శిష్యుల్లో ఉండవలసిన ఈ 3 ఏముండాలి? మొదటిది ట్రూత్. దేవుని యొక్క వాక్యముతో నువ్వు నింపబడాలి. దేవుని యొక్క వాక్యపు కబుర్లతో నీ యొక్క మదిలో ఉండాలి. దేవుని యొక్క వాక్యం రివాల్వ్ అవ్వాలి. ట్రూత్. ఆ ట్రూత్ని ఇతరులకు ఏం చేయాలి? నువ్వు చెప్పాలి. ఎందుకంటే అసత్యమైన పరిస్థితుల్లో ఈ లోకము అసత్యాన్ని నమ్ముతుంది, సత్యాన్ని నమ్మట్ల. యేసు ప్రభువుకి శిష్యుడైన తోమా చేసిన పని ఏంటంటే సత్యాన్ని చెప్పాడు. ప్రేమతో సువార్త ప్రకటించాడు. మూడవదిగా దేవుని యొక్క శక్తితో అనేక మందిని దేవుని వైపు ఏం చేశాడు? మళ్ళించాడు. ఆఖరిగా ఇదంతా తెలిసి మైలాపూర్, చెన్నై దగ్గర ఒక రాజు ఆయన్ని ఆహ్వానిస్తాడు. నువ్వు కూడా మా దగ్గర రా, మా కోసం ప్రార్థన చేయి. అప్పుడు అక్కడ కూడా ఒక అద్భుతమైన దేవుని యొక్క కృపలో అనేక మందిని రక్షించగలిగే సువార్తను ప్రకటించాడు. చాలా కార్యాలు చేశాడండి. తర్వాత రాజంతా కూడా దేవుని అంగీకరించను కొంతమంది ఇష్టపడకుండా ఈయన ఎక్కడుంటాడో చూసాయి. ఆ యొక్క సెంట్ థామస్ మౌంట్ దగ్గర ఒక చిన్న గుహలో ఆయన ఉండేవాడు. దేవుడే ఆయన్ని పోషించాడు. ఆయన కోసం ఒక జలధారను ఆయన ఉంచాడు. ఆ రకంగా దేవుడు పోషించాడు. ఒకరోజు ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటుండగా దేవుని యొక్క సువార్తను వ్యతిరేకించేవారు.
వాళ్ళ మాట వినకుండా నిజమైన దేవుని యొక్క మాటను వింటున్నారని సువార్తను ప్రకటిస్తున్న ఆ యొక్క తోమా గారిని శూలముతో పొడిచి చంపేశారు. కాబట్టి దీని ద్వారా ఈరోజు 20 సంవత్సరాల యొక్క నిస్వార్థమైన పరిచర్యను భారతదేశంలో చేసిన యేసు ప్రభు యొక్క శిష్యుడు తోమా. ఇంకొకసారి తోమాలోని యొక్క 7 లక్షణాలు నేను చెప్పినాను, ముగిస్తా. నెంబర్ 1, తోమా ఎప్పుడు కూడా సిలువను ముందుంచుకునేవాడంట అండి. ఏంటి? ఆ కొండపైన కూడా సిలువను చెక్కాడంట. తన ధ్యాస అంతా, తన ఫోకస్ అంతా ఏంటి? సిలువ. ఎందుకు సిలువ పెట్టుకున్నాడు? తాను పడుతున్న శ్రమల్లో, బాధల్లో ఆ సిలువను చూచినప్పుడు యేసయ్య పడిన కష్టం ముందు, యేసయ్య పడిన శ్రమల ముందు నాది ఏ పాటిదని చెప్పి తన్ను తాను ప్రోత్సహించుకొని దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు అపోస్తుడైన తోమా. రెండోది, సువార్తను అందరికీ ప్రకటించడం ధ్యేయంగా పెట్టుకున్నాడు. రాజులకు చెప్పాడు, మలబార్ ప్రాంతంలో ఉన్న యూదులకు చెప్పాడు, అక్కడున్న బ్రాహ్మణులకు చెప్పాడు, రైతులకు చెప్పాడు, వ్యాపారస్తులకు చెప్పాడు. వీరందరినీ కూడా దేవుడు తన కృప ద్వారా వారిని రక్షించుకున్నాడు. ఇంకొక వండర్ఫుల్ క్వాలిటీ తోమా గారి జీవితంలో ఉపవాసముతో కూడిన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఏంటండి? ఉపవాసముతో కూడిన ప్రార్థనా జీవితం. తమ యొక్క గురువైన యేసయ్య ఏ రకంగా ఉపవాసం ఉండి ప్రార్థించాడో, ఏ రకంగా కన్నీటి ప్రార్థన చేశాడో, అలాంటి ఉత్తమమైన ప్రార్థనా జీవితాన్ని, ఉపవాస ప్రార్థనా జీవితాన్ని జీవించిన మహోన్నతమైన శిష్యుడు అపోస్తుడైన తోమా. సత్యం, ప్రేమ, అద్భుతాలతో దేవుని యొక్క పరిచర్య జరిగించాడు. సత్యం వివరించేటప్పుడు ప్రేమ కలిగి ఉండాలి. అందుకని నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, నేను దేవుని కోసం ఏది చేస్తున్నా కానీ కోపంతో చేయకూడదు. దేవుని కోసం ఏది చేస్తున్నది ప్రేమతో చెయ్యాలి. దేవుడు సమాధానానికి కర్త. దేవుని యొక్క మందిరంలో కానీ, దేవుని యొక్క పనిలో కానీ అసమాధానం ఉండకూడదు, గందరగోళం ఉండకూడదు. చాలా సౌమ్యముతో, కోపము లేకుండా నిగ్రహించుకొని ప్రేమతో ప్రతిదీ చేయాలి. అది వండే పనైనా, ఊడ్చే పనైనా, ఏదైనా ప్రేమతోనే. అది ఎంత టెన్షన్ పనైనా. ఈ లోకంలో విత్తవులు ప్రవర్తించే రకంగా దేవుని యొక్క పనిలో ప్రవర్తించేదానికి వీలు కుదరదు. అపోస్తుడైన తోమా ద్వారా నేర్చుకుంటున్న సత్యం, సత్యాన్ని ప్రేమతో వివరించాడు. ప్రేమతో దేవుని యొక్క శక్తిని ఇతరులకు చూపించాడు. విశ్వాసముతో నా ప్రభువా, నా దేవా అని పిలవగలిగాడు. దాని అర్థం ఏంటి? నాయనా, నా పైన నువ్వు ప్రభుత్వం చేయి. నువ్వు నా దేవుడు, నీ మాట వింటాను, నేను నీ మాటకు విధేయత చూపిస్తాను. నీ మాటే నాకు ముఖ్యం, నీ మాటే నాకు క్షేమకరం. దేవుని కోసం ధైర్యాన్ని ప్రదర్శించాడు. ఈ లోకంలో తొడగొట్టడం కాదు, చూసుకుందాం రా అంటం కాదు. దేవుని యొక్క ఆత్మను రక్షించేదానికి ఆ పౌరుషాన్ని కలిగి ఉండాలి. ఎంతమందికి సువార్త చెప్పావు, ఆ సువార్త చెప్పించేదానికి ధైర్యం కలిగి ఉండు. ఎంత విచిత్రం ఏంటో, ఒక్కసారి మనం పనిచేసే ప్రదేశాల్లో కూడా దేవుని యొక్క బిడ్డలుగా చెప్పుకునేదానికి మనకు సిగ్గు. మనంతా కూడా సీక్రెట్ క్రిస్టియన్ లైఫ్. ఏంటి సీక్రెట్ క్రిస్టియన్ లైఫ్? దేవుని వాక్యం చెబుతుంది, మనుషుల ఎదుట
ఎవరు నన్ను ఒప్పుకోరో నేను వాళ్ళని తండ్రి ఎదుట వాళ్ళని ఒప్పుకోను. లెట్ us have a courage. ఏమవుతుంది? చంపుతారు, దట్స్ ఇట్. చంపితే ఏమవుద్ది? మిగతా వాళ్ళకి నరకానికి వెళ్ళవు, దేవుని దగ్గర ఉంటావు. మిగతా వాళ్ళకి మరణం తర్వాత ఏందుందో వాళ్ళకి తెలియదు, నిరీక్షణ లేదు వాళ్ళకి. అందుకనే బైబిల్ చెప్తుంది, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండొద్దు. నిరీక్షణ మనకేంటి తెలుసా? తెలుగులో ఒక సామెత ఉందండి, ఏనుగు బతికినా చనిపోయినా కానీ దాని వాల్యూ ఎలాగుంటుందంటే, నేను అంటాను, నిజంగా దేవుని కోసం నువ్వు జీవించేదానికంటే దేవుని కోసం చనిపోవటం నిజంగా మనకి జీవితాలకు ఎంతో. అందుకనే ప్రభువు నందు మృతులు ధన్యులు. మరణానికి భయపడేవాడు పిరికి పంద, మనుషులకు భయపడేవాడు పిరికి పంద. తోమ ధైర్యాన్ని, మనం ఆయనతో కూడా చనిపోయేదానికి వెళ్దాం అన్నాను. ఏమవుతాం? చనిపోతాయి. ఆయన మార్గంలో ఉన్నాం, ఆయన ఉండే స్థలంలో మనం ఉంటాం. అంతకంటే గొప్పది ఏంటి మనకి జీవితంలో? ఎర్లీ ప్రమోషన్ కొట్టేస్తున్నాం మనం. ప్రమోషన్ ఇష్టపడిన వాడు ఎవరో లేరు కదండి. అలాగని చెప్పి నీ సమయం కోసం వెయిట్ చేయి, తొందరపడకు. దేవుడు పిలుచుకునే వరకు ఉండాలంతే. ఎంత కష్టమైనా ఎంత బాధమైనా మనం దాన్ని చేయాలి. మన ప్రాణాన్ని మనం తీసుకునేదానికి ఏ ప్రయత్నం చేయకూడదు. అది మీ జీవము నాలో దాచబడి ఉన్నది. దేవుడిచ్చిన జీవాన్ని దేవుడే తీసుకోవాలి. నీవు ఎలాంటి కష్ట పరిస్థితులు అయినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని అప్పులు వచ్చినా, ఎన్ని మానసిక పరిస్థితులు వచ్చినా కానీ, ఎంతగానో దిగజారిపోతున్నా కానీ నీ ప్రాణం పైన నీకు అధికారము లేదు, నీ జీవం పైన నీకు అధికారం లేదు. దేవుడు తీసుకునే వరకు ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత రోగమైనా, ఎంత ఇబ్బందులైనా మనం ఏం చేయాలి? సహించాలి. ఇతరులు ఎంత బాధిస్తున్నా ఓర్చుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారు? సూసైడ్ అటెంప్ట్స్. చిన్న దానికి పరీక్షలో మార్కులు రాలేదు, ఫెయిల్ అయిపోయాడు, సూసైడ్. ఏం సాధిస్తావు? నో, బతుకుంటే ఏదైనా సాధిద్దాం. ధైర్యం ఏంటి? మన ధైర్యం దేవుడే మన ధైర్యం. ఇతరులను ప్రోత్సాహపరిచాడు, ధైర్యపరిచాడు. నువ్వేం చేస్తున్నావు? ఇతరులతో మాట్లాడినప్పుడు అసలు ఏ మాటలు మాట్లాడుతున్నావు? తన చెడ్డ కోతి వనమంతా చెడుద్దట. నువ్వు ఎలాగా దేవుని దూరంగా జీవిస్తున్నావు? కాస్తో కోస్తో వాళ్ళు దేవుని దగ్గరికి వస్తున్నారు, వాళ్ళని కూడా నువ్వేం చేస్తున్నావు? చెడగొడుతున్నావు. ఏ మాటలతో? అనవసరమైన మాటలు మాట్లాడి, పనికి మాలిన మాటలు మాట్లాడి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడి. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం, దేవుని యొక్క సత్యమైన మాటల గురించి డిస్కస్ చేసుకుందాం. అది నీకు క్షేమం, నువ్వు మాట్లాడే వ్యక్తికి కూడా క్షేమం. ఈ 7 తీర్మానాలు తీసుకొని ఇండియన్ క్రిస్టియన్ డేని మనం ఏం చేద్దాం? సెలబ్రేట్ చేద్దాం.